హాయ్ ఫ్రెండ్స్, మా షాప్లో అయితే ఈరోజు సరుకులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. టమాటాలు, ఎర్రగడ్డలంతా. సో ఇవంతా నేను ఎక్కడ కొంటానంతా మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పొద్దున్నే అయితే బయలుదేరినా. చాలా సరుకులు కొనాలి అండ్ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి 6:30కి అలా అయితే బయలుదేరినా నేనైతే. ఇంకా బండిలో బయలుదేరిన తర్వాత ఇక్కడ ఫైనలీ పొద్దున్నే అయితే నేను టీ తాగలేదు. సో అందుకనేసి ఇక్కడ టీ అయితే నార్మల్గా తాగేసి వెళ్తా. అండ్ ఇక్కడైతే టీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో అందుకనేసి 5 మినిట్స్ 10 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేస్తా రీల్స్ చూసుకుంటా. అండ్ తర్వాత ఫైనలీ అయితే ఇక్కడ బియ్యం కొనుక్కుందామని చెప్పి ఇక్కడైతే వచ్చిన. ఇక్కడ రెయిన్ పడింది కాబట్టి అంతా బురద బురదగా ఉంది మొత్తము. అండ్ ఇక్కడ వస్తే ఏమో ఎన్న టెంపోలో అయితే ఫుల్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏంటి అంటే 6కి అంతా వీళ్ళు ఓపెన్ చేసేస్తారు షాప్ అనేది. మనలాగా ఉండరు వీళ్ళు. 6కి అంతా ఓపెన్ అయిపోతుంది. చాలా పెద్దది ఇది, హోల్సేల్ షాప్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా బండి కొంచెం పార్క్ చేసి ఎక్కడో ఒక చోట పార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనం క్యాష్ పే చేస్తే వాళ్ళు అనేది ఇలా టోకెన్ ఇస్తారు మనకు కావాల్సింది. అండ్ ఈ టోకెన్ తీసుకొని వెళ్ళి మనం లోపల ఇచ్చినాము అంటే షాప్లో వాళ్ళే బియ్యం మూట అంతా తెచ్చి వేస్తారు, మనమేమో ఎత్తే అవసరం ఉండదు. సో మీకైతే ఇది చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది లోపల. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని వెరైటీ రైస్ అండ్ సజ్జలు అవంతా దొరికిపోతాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ఐటాలు ఫ్రెండ్స్. అండ్ బ్యాళ్ళు ఇవంతా కూడా ఇక్కడైతే నేను తీసుకుంటా. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ రేట్లు కూడా హోల్సేల్లోనే దొరుకుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ వచ్చి కొనుక్కుంటాను నార్మల్ అయితే. మీరే చూడండి, నేనైతే ఈ బియ్యం మూట అయితే కొనుక్కున్నా. ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయింది ఇది కూడా ఇక్కడ. అండ్ వీళ్ళైతే ఇలా ఉంటారు, వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు, వీళ్ళే కొనొచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎర్రగడ్డలు కొనుక్కుందామని వేరే దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ ఏంటి అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ అయితే ఉన్నాయి. చూసి అయితే కొనుక్కోవాలి. మనం ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వాలిటీ మూటలు ఇలా ఉంటాయి. సో వాళ్ళైతే ఈ మూటనైతే ఎత్తిస్తారు మనకు. నేనైతే ఈ క్వాలిటీ అయితే చూసి కొనుక్కుంటా ఎప్పుడు కానీ. ఇక్కడ చూసినా కానీ మళ్ళీ ఒకసారి మూటలు అయితే చెక్ చేసుకుంటా, ఎందుకంటే చాలాసార్లు డూబ్ వేస్తారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెల్లగడ్డలు అన్నమాట. ఈ తెల్లగడ్డలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ క్వాలిటీ అయితే నేను చూసి అయితే కొనుక్కున్నా. ఇక్కడ క్వాలిటీ ఇది బాగుంది కాబట్టి ఇదైతే ప్యాక్ చేయమని చెప్పిన. అండ్ ఫైనలీ అయితే మన బండి అయితే ఇలా ఫుల్గా అయిపోయింది. అండ్ ఈ బండిలో యూజ్ ఏంటి అంటే ఇంత వెయిట్ వేసినా కూడా మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనలీ నేను అయితే అంగడి దగ్గరికి అయితే ఇవి తెచ్చి వేసిన. ఇవి మొత్తం షాపింగ్ అయితే చేసిన ఈరోజు. సో ఇంకా నెక్స్ట్ అయితే టమాటాల కోసం వెళ్ళాలి. సో అది కానీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఇది వచ్చిన వెంటనే వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి మనం వెళ్ళాలి. ఆ గుండా అయితే ఊరికి చెప్పలేదు, అంటే అదే మేము ఎందుకు కదా, అదేంటంటే డబ్బులు ఊరికే రావు అని. సో డబ్బులు నిజంగానే ఊరికేనే రావు. సో నేనైతే ఇంకా టమాటాల కోసం అయితే బయలుదేరిన బండి వేసుకొని. మళ్ళీ 9:30 ఏమో అవుతుంది టైం అయితే. ఈరోజు వెళ్ళాలి కాబట్టి ఇంకా బయలుదేరదాము అని బయలుదేరిన. ఇదైతే మా బస్ స్టాండ్ లుక్. సో ఫైనలీ నేనైతే ఇక్కడ మదనపల్లి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఈ మార్కెట్ ఏంటి అంటే మదనపల్లిలోనే ఇది పెద్ద మార్కెట్ అనమాట. సో లోపలికి అయితే ఎంటర్ అయినా. ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే ఇది ఎంట్రన్స్ కాబట్టి. అండ్ లోపలైతే ఫైనల్లీ నేను కొనుక్కునే టమాటాల దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ అయితే ఫుల్ టమాటాలు క్రేట్లు అయితే ఈరోజు స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది. సో నేనైతే ఈ మండీలో కొనుక్కుంటా కాబట్టి ఇక్కడే ఉన్నా. అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర నేను 2 క్రేట్స్ ఎత్తుకొని పోతా, మళ్ళీ వచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేసేస్తా. సో దట్ నెక్స్ట్ టైం మనము ఎత్తుకొని పోయేదానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు. ఎక్కువగా అయితే క్వాలిటీ బాగుండేవే వచ్చినాయి. రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. యాక్షన్లు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఖాళీ అయిపోతుంది. సో నేనైతే ఈ టమాటాలు అయితే కొనుక్కున్నా. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవి. సో టాప్ రేట్ అయితే కొనుక్కున్నా. ఈరోజు చూద్దాం పోతాయో లేదో కానీ ఇవైతే కొనుక్కొని ఇలా అయితే ప్యాక్ చేసిన బండిలో అయితే. ఇంకా ఒక మూట్లో అయితే ఇంకో క్రేట్ అయితే పోసుకున్నా. మొత్తం 3 క్రేట్స్ అయితే తీసుకున్నా. ఇవి ఏంటి అంటే మన బండిలో ఇంకా ఎలాగో అలా వేసుకొని రావచ్చు. ఇంకా వచ్చేటప్పుడు అయితే కొన్ని సరుకులు అయిపోయింటే ఇక్కడైతే చెప్పిన అంటే చిల్లర సరుకులు ఉంటాయి కదా, బ్రష్లు, ఇంకా కొన్ని చాక్లెట్స్ అవంతా ఇక్కడ దొరికిపోతాయి. సో ఇక్కడైతే చెప్పినాక వీళ్ళైతే ప్యాక్ చేసి ఆల్రెడీ చెప్పింటే ప్యాక్ చేసి ఇచ్చేసినారు వచ్చేటప్పుడు అయితే. సో ఇవి తీసుకొని బిల్ పేమెంట్ అయితే చేసేసిన. అండ్ ఫైనలీ వచ్చేటప్పుడు అయితే నా దగ్గర 100 రూపీస్ మిగిలింది మొత్తము. సో 100 రూపీస్కి అయితే పెట్రోల్ అయితే పట్టించుకున్నా, ఎందుకంటే తక్కువ ఉందేమో అని డౌట్ వచ్చింది. సో అందుకైతే ఇవైతే పట్టుకున్నా.
అండ్ ఫైనలీ ఇంకా పెట్రోల్ అయితే పట్టించుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరినా మళ్ళీ ఆ షాప్ కోసము. సో మొత్తం వెనకాలంతా ప్యాక్ చేసుకొని ఫుల్ అయిపోయింది బండి మొత్తము. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా చూడాలనుకుంటే అది కూడా నాకు చెప్పండి. అండ్ ఫైనల్గా అయితే నేను అయితే మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ వచ్చేసి ఇవైతే దింపుకున్న తర్వాత ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షాప్ అయితే ఓపెన్